ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. స్థానిక సంఘ పెద్దలు, దైవజనులు ప్రకాష్ అన్న గారికి, అలాగే దైవజనులు పాలన్న గారికి, స్థానిక సంఘ పెద్దలకు, ప్రభునందు ప్రియులైన సోదర సోదరులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్య ఈ 2 దినాలు కలిసి దేవుని వాక్యం ధ్యానిస్తాం. మీతో కూడా కలిసి ఈ దీవెనలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ ప్రవేశం బట్టి, ఆహ్వానాన్ని బట్టి సంఘానికి, దైవజనులకు ప్రత్యేక కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి నుండి గోదావరి జిల్లాలో సభలు ఉన్నాయి. అంచేత నేను 2 దినాలు మీ మధ్య ఉండగలనని ముందుగానే పెద్దలకు తెలియపరిచి, వారి సమ్మతితో 2 దినాలు మీ మధ్య పనిచేయడానికి ప్రభు అనుకూలపరిచాడు. ప్రార్థిస్తున్న ప్రియులందరికీ, సంఘానికి మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం నిమిత్తం కృపగల తండ్రి, మరొకసారి సమయోచిత సహాయం కొరకు మీ కృపాసనం అందుకు వస్తున్నాం. మీరు మాట్లాడితేనే మాకు క్షేమం. నిష్ప్రయోజక దాసుడను, నా మాటల్లో శక్తి లేదు. మీ మాట కొరకు నేనును కనిపెట్టుచున్నాను. ప్రతిసారి మీరు సహాయం చేస్తూ మాతో మాట్లాడుతున్నారు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీకు ఇష్టలుగా ఈ భూమి మీద మేము జీవించుటకు మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని క్రీస్తు యేసు అమూల్య నామమున స్తోత్రం చేస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, దైవజనుడైన యాకోబును గురించి దేవుడు తన ప్రవక్త హోషేయ ద్వారా తెలియపరిచిన సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. 3వ వచనం చదివాం మనం. 12:3లో తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఈ వచనంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు జ్యేష్ఠత్వము విలువ ఎరిగినవాడు. అతడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు. అతడు మగసిరి గలవాడని దేవుడు తన సేవకుని గురించి వ్రాసిన మంచి సాక్ష్యము, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు రాయించిన సాక్ష్యము మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. 12వ వచనంలో యాకోబు కొలువు చేసిన విధానం. యాకోబు కొలువు చేసెను. ఎందుకు కొలువు చేశాడో కారణం ఇక్కడ రాశాడు దేవుడు. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను. అది మనం ఆదికాండం 27వ అధ్యాయంలో చూసిన చరిత్ర, మనకు తెలిసిన చరిత్రే. ఏశావు యాకోబును చంపాలని అతను పగబట్టి ఉన్నందున తల్లి పంపించేసింది. ఇక్కడ పారిపోయెను, సిరియా దేశములోనికి పోయెను అనే మాట 12వ వచనంలో చదువుతాం. కానీ యాకోబు జీవితము ప్రతి అంశములో తల్లి పాత్ర కనిపిస్తూ ఉంటుంది మనకి. 27వ అధ్యాయంలో వారి తండ్రిని మోసగించి మాంసాహారం పెట్టి ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం యాకోబును ప్రేరేపించినట్లు చాలా స్పష్టంగా రాయబడింది. యాకోబు ఇష్టపడలేదు.
అది కూడా చాలా వివరంగా దేవుడు రాశాడు. నా తండ్రి దృష్టికి నేను వంచకుడనవుతాను, మోసగాడనే జీవితకాలం అంతా నాకు మోసగాడనే పేరు పడుతుంది, ముద్ర వేయబడతాను. రెండవది, ఆశీర్వాదము కంటే మోసము చేసి తెచ్చుకునేది శాపమే అవుతుంది. చూసారా ఎంత జ్ఞానము కలిగి మాట్లాడాడో. అయినప్పటికీ రెబ్కా, నువ్వు నా మాట మాత్రము విని వెళ్ళి మీ తండ్రికి ఆహారం ఇచ్చి ఆశీర్వాదం పొందమని ఆజ్ఞాపించను అని చదువుతాం 27వ అధ్యాయంలో. తల్లి ఆజ్ఞ, నా మాట మాత్రం వినాల్సిందే. రెబ్కా వృద్ధాప్యం వచ్చినప్పుడు భర్తను మోసం చేయడానికి కుమారుణ్ణి ప్రేరేపించింది. ఇవి రెండు తప్పులు. వృద్ధాప్యములో ఉన్న భర్త, దృష్టిమాంద్యం వచ్చింది, పెద్ద వయసులో ఉన్నాడు. ఇది కూడా నేరమే, దేవుడు ఎంచుతాడు. భర్తను మోసగించడం, దాన్ని ధర్మశాస్త్రంలో ద్రోహం అని రాశాడు. అవన్నీ ఇప్పుడు చదవలేము, సమయం లేదు. రెండవది, కుమారునికి మోసం, తండ్రిని మోసగించడం, తల్లి నేర్పించడం. ఇదెంత దారుణం. మన కుటుంబాలకి ఇవి హెచ్చరికలు కాదా? భర్తను మోసగించడం ఒక నేరం అయితే, తండ్రిని మోసగించడం, తల్లే నేర్పడం ఇంకెంత భయంకరమైన నేరం. కథలుగా చదవద్దు బైబిల్. మనకు పాఠం ఇది. కుటుంబాలకు ఆశీర్వాదం అనుకుంటూ చేసే పనులు శాపానికి దారి తీస్తున్నాయేమో ఆలోచన చేసుకోవాలి. మన మనసుకు తోచింది సరి అయింది అనిపిస్తుంది, కానీ అది దేవుని దృష్టిలో నేరం. ఫలితం ఏమైంది? ఇప్పుడు భర్తతో మాట్లాడింది ఆమె. ఏశావు హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు కదా, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగిపోయింది. మళ్ళీ ఈ చిన్నవాడు కూడా ఈ కనాను దేశపు అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే ఇంకా నా బ్రతుకు వలన నాకు ఏం సుఖం ఉంది? కాబట్టి చిన్నవాడైన నా రక్త సంబంధుల్లో వివాహం చేసుకునే ఏర్పాటు చేద్దాం అని మళ్ళీ ఇప్పుడు భర్త దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. ఇప్పుడు విషయం అది కాదు కదా. 27వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదివే విషయం. ఏశావు యాకోబును చంపదలిచి ఉన్నాడు. తండ్రి మరణించాక ఆ కార్యం చేయాలని సమయం కొరకు కనిపెడుతున్నాడు. అది ఈమె గ్రహించింది. ఇప్పుడు ఏశావు చేతిలో నుండి యాకోబును కాపాడడం కోసం ఇది రెండవ ప్రయత్నం. అసలు విషయం ఇది. ఇప్పుడు పంపించాలంటే ఏదో ఒక కారణం చెప్పాలి భర్తకి. భోజనం కూర పంపించినప్పుడు భర్తతో మాట్లాడలేదు ఒక్క మాట కూడా. ఇప్పుడు మాత్రం మళ్ళీ భర్తతో మాట్లాడుతోంది. ఇస్సాకు విన్నాడు, మంచిదే కదా ఈ ఆలోచన, మంచి ఆలోచన కనుక విన్నాడు. యాకోబు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అది దేవునికి ఇష్టం కాదు. 24వ అధ్యాయంలో అబ్రహాం అనుసరించిన క్రమం ఇదే కదా. ఒకసారి చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాను నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్ద ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను. పెద్ద దాసునితో చెప్పిన విషయాలు. కనానీయుల కుమార్తెలలో ఒక్కదానినైనను నా కుమారునికి వివాహము చేయకూడదు. అబ్రహాము తీసుకున్న నిర్ణయము ధర్మశాస్త్రంలో దేవుడు దాన్ని ఆజ్ఞగా రాశాడు. అబ్రహాము చేసిన మంచి క్రియలన్నీ అతని సంతతి వాళ్ళందరికీ చట్టం చేశాడు దేవుడు. చట్టం. ద్వితీయోపదేశకాండం
7వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో అనేక విషయాలు దేవుడు మళ్ళీ మళ్ళీ వ్రాశాడు. 7వ అధ్యాయం 3వ వచనం, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇది ద్వితీయోపదేశ కాండం ఎవరు రాశారు? ఈ ధర్మశాస్త్రం మోషే రాశాడు. మోషే పుట్టలేదు, ఇంకా ఈ ధర్మశాస్త్రం రాయబడక ముందే దేవుని దృష్టికి ఏది ధర్మమో అది అబ్రహాము నెరవేర్చాడు. అబ్రహాము 100 సంవత్సరాలు నివసించాడు కనాను దేశంలో. 75 ఏళ్ల వయసులో అడుగుపెట్టాడు. 175 ఏండ్ల వయసులో ఆయన మృతి చెందాడు. అంటే నిండు 100 ఏళ్ళు అన్యజనుల మధ్య. వారి జాబితా ఇక్కడే ఇచ్చాడు 7వ అధ్యాయంలో. 7 జాతుల జనముల పేర్లు రాశాడు ఇక్కడ. హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఏబూసీయులు, వీళ్ళందరినీ కలిపి కూడా కనానీయులు అంటారు. వీళ్ళందరినీ కలిపి ఒకే పదంలో దేశము కనాను దేశము కనుక మన భారతదేశంలో అనేక జాతులు ఉన్నాయి. అందరిని కలిపి భారతీయులు అంటారు. అలాగే కనాను దేశంలో ఉన్న ఈ జాతులలో ఏ ఒక్కరి అన్యుల కుమార్తెలలో ఏ ఒక్కరిని అబ్రహాము కుటుంబంలో చేర్చుకోకూడదనేది దేవుడు మళ్ళీ చట్టం చేశాడు. అది ముందే అబ్రహాము నెరవేర్చాడు ఇస్సాకు విషయంలో. ఇప్పుడు అదే క్రమము ఇస్సాకు యాకోబు విషయంలో నెరవేరుస్తున్నాడు. 28వ అధ్యాయం ఒకసారి చదువుదాం రండి. ఆదికాండం 28వ అధ్యాయం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని, బాగా చూడండి ఈ పదాలు, ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించెను. తండ్రి ఆజ్ఞ ఇది. కనాను దేశములో ఉన్న స్త్రీలను వివాహం చేసుకోకూడదు. రెండవది, స్వజనులలో తల్లి సహోదరుడు అంటే మేనమామ లాబాను కుమార్తెలు ఇద్దరున్నారు, వారిలో ఒక్కరిని వివాహం చేసుకోవాలి. ఇది తండ్రి ఉద్దేశం, తండ్రి ఆశ. మనం చదివాం ఒక వచనంలో, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. మళ్ళీ చూడాలి ఇప్పుడు. హోషేయ గ్రంథము. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. ఇక్కడనండి భార్య ఏకవచనం ఉంది కానీ భార్యలు అని లేదు. తండ్రి ఏం చెప్పాడు? లాబాను కుమార్తెలలో ఒకతను నీవు వివాహం చేసుకోవాలి. తండ్రి చెప్పింది భార్య గురించే, ఒకరి గురించే. ఇక్కడ ఆయన వెళ్ళింది కూడా ఒక స్త్రీని, అంటే లాబాను ఇద్దరు కుమార్తెల్లో ఒక కుమార్తెను వివాహం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకని మళ్ళీ దేవుడు యాకోబు హృదయములో ఏముందో అది రాశాడు. ఉద్దేశం ఇద్దరిని వివాహం చేసుకోవాలని అసలు యాకోబు తలంచలేదు. 29వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయమైన అధ్యాయమే కదా. ఒకసారి చూడండి 29, 20వ వచనం. యాకోబు రాహేలు కోసరము 7 సంవత్సరములు కొలువు చేసెను. 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసరము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. ఒప్పందం ఇది, ఒడంబడిక అంటారు. దీని వెనుక చాలా లెక్కలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం ధ్యానించలేం. కానీ ఇది పూర్వకాలం, ఇంకా అబ్రహాం ఇస్సాకు యాకోబుల కాలానికి ధర్మశాస్త్రం రాలేదు ఇంకా. కానీ ఒక పద్ధతి అనేది ఉండేది. ఆ పద్ధతి చొప్పున నడుచుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి 25వ వచనం, 29, 25. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి?
రాహేలు కోసరమే కదా, ఆ మాట కొరకు వచ్చాము ఇక్కడికి. రాహేలు కోసరమే కదా నీకు కొలువు చేసి తిని. ఇప్పుడు చూసారా, హోషే 12:12 భార్య కావాలనని అతడు కొలువు చేసెను. భార్యలు అనే పదం లేదు అసలు. యాకోబు దృష్టిలో ఇద్దరు భార్యలను చేసుకోవాలని ఉద్దేశమే లేదు. కానీ ఇక్కడ చదివాము, రాహేలు కోసరమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి. ఇప్పుడు మోసపూరితమైన వివాహం జరిగింది. కానీ యాకోబు కొలువు చేస్తా నేను ఒడంబడిక చేసింది ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకి. కానీ లేయాతో వివాహం చేశాడు. రాహేలుకు బదులు లేయానిచ్చి వివాహం చేశాడు. ఈ వివాహం కూడా ఎలాగుంది? మోసపూరితం. చాలాసార్లు మనం యాకోబు మోసం చేశాడు అంటాం, కానీ తల్లి మోసం చేసింది. ఏమండి, ఇక్కడ మామ మోసం చేశాడు. మొదటి నేరం తల్లి. మీరు బైబిల్ ఎన్నిసార్లు చదవండి. ఇప్పుడు ఇక్కడ సొంత మేనమామ, తల్లి సోదరుడు. చూసారా, ఒకే రక్తం. ఇంకా చెప్పాలా మీకు? రండి, 31వ అధ్యాయం 19-20 వచనాలు. 31వ అధ్యాయం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట ఉన్న గృహ దేవతలను దొంగిలించెను. రాహేలు ఎవరు? లాబాను కుమార్తె. రెబ్కా ఎవరు? లాబాను చెల్లెలు. వీళ్ళు మొత్తం ఒక తండ్రి పిల్లలేగా, ఒక కుటుంబమేగా. చూసారా, మోసాల కుటుంబం ఇది. ఈయననొక్కడిని మోసగాడిని చేశారు మీరు. అర్థమవుతుంది బైబిల్ ఇప్పటికైనా? రాహేలు దైవజనుడికి భార్య అయింది, కానీ యెహోవా పట్ల ఇంకా విశ్వాసం ఆమెకు పరిపూర్ణంగా లేదని రుజువవుతుంది. ఇక్కడ తండ్రి ఇంటిలో ఉన్న గృహదేవతలు ఎందుకు దొంగిలించాలి అంటే, ఇంకా గృహదేవతలు తమ పితృపారంపర్య ఆచారం, తండ్రి మతము, తండ్రి విశ్వాసం, తండ్రి ఆచారాలు లేయా విడిచిపెట్టింది. మీరు 29వ అధ్యాయం చదువుకుంటే, లేయా యాకోబుకు వివాహం చేయబడిన రోజు నుండి యెహోవాను ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రార్థనతో పిల్లలను కనింది. యెహోవా నా మొర విన్నాడు అనలేదామె? నేను యెహోవాను స్తుతించెదను. ప్రార్థన అనుభవం కలిగినది లేయా, ఆరాధించే అనుభవం కలిగింది లేయా. మరి రాహేలు? యెహోవా పట్ల ఇంకా సంపూర్ణ విశ్వాసం కలగలేదు. రూపం బాగానే ఉంది, రూపవతి సుందరవతి. ఎందుకు? దేవుడు రూపం చూడని అన్నాడు. మనుష్యుని రూపము నేను లక్ష్య పెట్టను అన్నాడు. లేయా గురించి చదువుతాం మనం. జబ్బు కళ్ళది, ఆమెను ఎవరు ఇష్టపడడం లేదు, అందుకే చీకటి పెళ్లి చేశాడు. ముహూర్తాలు చీకట్లో పెట్టేది అందుకే. అన్యజనుల పద్ధతి అనుసరించాడు. రాహేలుకు ఇంకా తన తండ్రి ఇంటి వారి విధానాలు, పద్ధతులు పోలేదని అనడానికి రుజువిది. గృహదేవతలను దొంగిలించెను. అక్కడ 20వ వచనంలో ఏముంది? యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడిని లాబానుకు తెలియలేదన్నాడు. ఇక్కడ చూడండి, 34వ వచనం చూడండి. 34. రాహేలు విగ్రహములను తీసుకుని వంట సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఎంత జాగ్రత్త! దేవునికి విరోధమైన విషయాలు దాచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండడంలో లేదు. పైన ఇంకొక మాట చదవాలి మనం ఇప్పుడు. 32వ వచనం. అవసరమైన వచనాలు చదివిస్తా నేను, మీరు కూడా చూడాలి మీ బైబిల్లో. ఎవరి వద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు,
నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. ఇప్పుడు చదవండి. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు. తండ్రికి తెలియనివ్వలేదు, భర్తకు తెలియనివ్వలేదు. ఇంత జాగ్రత్త గల భార్యమే. మరి సంసారం ఎలా నడిపిస్తుందో, కాపురం ఎలాగున్నాం మనం? క్రొత్త నిబంధన విశ్వాసలో తండ్రిని మోసగించింది, భర్తను మోసగించింది. దేవునిని మోసగించగలదా? 35వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. మొదటి వచనంలో దేవుడు సిరియా నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత 10 సంవత్సరముల తర్వాత బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టి ఆరాధన చేయమని చెప్పాడు. 35:1 దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుభ్రపరచుకుని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. వారు చూడండి, తమ యొద్దనున్న అన్యదేవతలన్నిటినీ పద్దనరాము నుండి యాకోబుతో వచ్చిన దాసీలు, పనివాళ్ళు, దాసదాసీలు వీళ్ళందరూ సిరియా దేశస్తులే. యాకోబు తండ్రి ఇంటిని బెయేర్షెబా నుంచి వెళ్ళినప్పుడు ఒక్కడే కదా. ఇప్పుడు మందలు వచ్చేసాయి. మందలను కాసి కాపర్లు ఉన్నారు, దాసీలు ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు, ఒక మహాజనము. వీళ్ళందరూ ఎవరంటే సిరియా దేశస్తులు, లాబాను సొంత దేశస్తులు, హారాను వారు. వీళ్ళందరి దగ్గర ఏమున్నాయి? అన్యదేవతలు ఉన్నాయి. లేయా దగ్గర, యాకోబు దగ్గర మాత్రమే దేవతలు లేవు. బాగా మనసు పెట్టండి. రాహేలు దగ్గర ఉన్నవా లేవా? చెప్పరే. దేవుడు అందుకనే ఇప్పుడు ప్రభు సన్నిధికి ఆరాధనకు రావాల్సి వచ్చినప్పుడు ఎవరెవరు రహస్యంగా దేవునికి విరోధంగా దాచుకున్నారో అవన్నీ బయటికి తీయాల్సి వచ్చింది. సోదా చేశాడు దేవుడు. రాహేలును కూడా సోదా చేశాడు. ఇప్పుడు తప్పనిసరి ప్రభు సన్నిధిలో కీర్తనాకారుడు ఒక మంచి మాట అన్నాడు, జ్ఞాపకం చేస్తా, చదివే సమయం లేదు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఎంత గొప్ప మాట అండి ఇది. భర్తకు కనబడకుండా భార్య దాచవచ్చు సంగతులు, భార్యకు తెలియకుండా భర్త దాచవచ్చు సంగతులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు దాచారేమో ప్రభువుకు తెలుస్తాయి ఖచ్చితంగా. సంఘానికి తెలియకుండా, పెద్దలకు తెలియకుండా ఏ విషయము దాచినా ప్రభువుకు విరోధమైంది. ప్రభు తప్పక ఆయన సన్నిధిలో వెలుగులో బయటికి తీసుకొస్తాడు. అన్య దేవతలను పారవేయాల్సి వచ్చింది. వారందరూ తమ యుద్ధనున్న అన్య దేవతలను, చెవులో ఉన్న పోగులు అన్నాడు. చెవులు పోగులు ఏంటంటే పాతకాలంలో వారి దేహం మీద ఉండే బంగారు ఆభరణాల మీద కూడా దేవతల బొమ్మలు ఉంటాయి. మంగళసూత్రాలు చెవులకు పెట్టేవి, మెడలో ధరించేవి, అంగుళీకములు, ఉంగరాలు, అన్నిటి మీద దేవతల బొమ్మలు ఉంటాయి. అంచేత అవన్నీ ఒలిపించాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. ఆరాధనకు వెళుతున్న సమయం చూసారా, ఇది ఆత్మ సంబంధమైన అన్వయం. కానీ మీరు గమనించండి 35వ అధ్యాయం 19వ వచనం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఇంకా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. రండి 35వ అధ్యాయం 27వ వచనం చూడండి.
35వ అధ్యాయం అంటే మనం ఆరాధన జరిగిన అధ్యాయం అదే. అక్కడి నుంచి కుటుంబంతో వెళ్ళిపోతున్నాడు. మధ్యలో రాహేలు బెన్యామీనుకు జన్మ ఇచ్చింది. అక్కడే మధ్యలోనే చనిపోయింది. 27వ వచనం చదువుతున్నాను. అబ్రాహాము ఇస్సాకు పరదేశులై ఉండిన మమ్రేలో కిరియత్ అర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను, అదే హెబ్రోను. అంతకుముందు అబ్రహాము నివసించాడు. ఆదికాండం 13వ అధ్యాయంలో. లోతు విడిచి వెళ్ళిపోయిన తర్వాత హెబ్రోనులో స్థిరపడి బలిపీఠం కట్టి ఇంక అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా అక్కడే నివసిస్తూ ఆరాధన చేస్తున్నాడు. పద్దనరాము నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ యాకోబు అక్కడికే రావాల్సి వచ్చింది. అబ్రహాము ఇస్సాకు యాకోబులు ముగ్గురు ఆరాధించిన స్థలం హెబ్రోన్. నేను ఎందుకు ఇప్పుడు ఇంత వివరంగా చెప్పానో తెలుసా? ఈ హెబ్రోనుకు లేయా చేరింది కానీ రాహేలు చేరల. మధ్యలోనే ఆగిపోయింది, రాలిపోయింది. ఇవి దేవునికి విరోధం కాదా? ఇంకో మాట చెప్పుకోవాలి మనం మన కోసమే. 30వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడెను. యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేం దేవుణ్ణా అని. దేవునిని అడగవమ్మా, మీ అక్క ప్రార్థన చేస్తోంది, దేవుణ్ణి అడుగుతోంది మీ అక్క, దేవుడు ఆమెకి ఇస్తున్నాడు. నీవు కూడా దేవుణ్ణి అడిగితే ఇస్తాడు. నేను దేవుణ్ణా? అక్క యందు అసూయ, దొంగతనం, అసూయ, జగడం, తగాదాల మారి, జగడగొండి అని ఉంది సామెతల గ్రంథంలో. రాహేల్లో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. కానీ ఇలాంటి వ్యక్తి కోసం 14 ఏళ్ళు చాకిరీ చేశాడు ఈయన. మీకు అర్థమైందా? అందుకు చెప్పాను ఇవన్నీ. ఇలాంటి వ్యక్తి కోసం హృదయం సరిగా లేదు, బుద్ధి సరిగా లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, విశ్వాస్యత లేదు, అంటే నమ్మకత్వం లేదు, ఆత్మ సంబంధమైన ఒక్క మంచి లక్షణం లేదు, కానీ రూపం బాగుంది. అలాగని ఆయన రూపం చూసి ఇష్టపడలేదు. మొట్టమొదట తను హారానులో అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఎదురుగా వచ్చిన మొదటి వ్యక్తి రాహేలు, రక్త సంబంధి, మేనమావం కూతురు, అమ్మ పుట్టింటి అమ్మాయి. అందువలన ఆయనకు ప్రేమ కలిగింది. అంతేగాని ఇప్పటి కాలపు ప్రేమ లాంటిది కాదు. ఇప్పటికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటుంటారు యువకులు, చూడగానే ప్రేమ పుట్టేసిందని. ఇవి అన్నాళ్ళు నిలబడ్డాయి, ఎంతకాలం నిలిచాయి ఈ ప్రేమలు. యాకోబు ప్రేమ ఎంత గొప్పది. ఇక్కడ ఒక వచనం చదువుదాం. 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసరము 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఇది నిజమైన ప్రేమ. పరిచయం లేని అమ్మాయిని, పరిచయం లేని అబ్బాయి ఎక్కడో కలుసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే ప్రేమలో పడిపోయి అడవిలో 7 సంవత్సరాలు కొలువు చేయమంటే చేస్తారా? ప్రేమ కోసం అడవుల పాలయ్యే వాళ్ళు ఉన్నారా? యాకోబు ప్రేమ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. క్రీస్తు ప్రేమకు పోల్చాడు బైబిల్ గ్రంథంలో. ఎఫ్ఎస్సీ పత్రిక చూడండి, 5వ అధ్యాయం. ఎఫ్ఎస్సీ పత్రిక క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం చాలాసార్లు మనం ధ్యానం చేస్తుంటాం కదా. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై, చివరి లైన్ చూడండి,
దాని కొరకు, సంఘము కొరకు తనను తాను బలిగా అర్పించుకొనెను. ఇది ప్రేమ. యాకోబు రాహేలు కోసరం 7 సంవత్సరములు కొలువు చేశాడు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 7 సంవత్సరాల కొలువు తర్వాత కాదు వాళ్ళకి వివాహం జరిగింది, నెల రోజుల ఒప్పందం తర్వాత. అది మీరు 29వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో అతడు నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత అన్నాడు. 21వ వచనంలో నా దినములు సంపూర్ణమైనవి అన్నాడు. ఇక్కడ దినములే కానీ సంవత్సరాలు కాదు. కొంతమంది దినములు అంటే వారం అన్నాడు కదా తర్వాత పేజీలో. వారం అంటే 7 సంవత్సరాలు. అది సంఖ్యాకాండము ఎహెజ్కేలు గ్రంథంలో ఉండే లెక్క అది. ఇక్కడ దినములంటే 30 దినములు, నెల రోజులు. ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత 7 రోజులు విందు జరుగుతుంది పాత నిబంధన ప్రజలకి. వివాహానికి ఒప్పందం చేసుకున్నాక ఒక 7 దినములు విందు జరుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. సంసోను విషయంలో మనం అందరం చాలాసార్లు చదివిన మాటలే, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. 14వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. ఆ స్త్రీని అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను అన్నాడు. గమనించారా? ఎన్ని రోజులు విందు ఇది? 7 రోజులు. బైబిల్ చదివిన వాళ్ళందరికీ మనకు తెలిసి ఈ మాట. 15వ వచనం 7వ దినమున అని ఉంది, అవునా? కనుక 7 రోజులు విందు చేయడం అనేది పాత నిబంధన కాలంలో వస్తున్నటువంటి ఒక దేశీయ ఆచారం. కానీ ఒడంబడిక అయితే చేసుకున్నారు, ఒప్పందం జరిగింది, కొలువు చేస్తానన్నాడు. ఈ వివాహపు పెండ్లి విందు పూర్తయిన తర్వాత లేయాతో వివాహం జరిగింది. తెలిసిపోయింది తెల్లవారి రాహేలుకు బదులు లేయాను వివాహం చేశారని. ఉదయాన్నే అడిగాడు మామగారిని, నువ్వు చేసిన పని ఏంటి? రాహేలు కోసరమే కదా నేను కొలువు చేస్తున్నది, నన్ను మోసపుచ్చితివేమి? జవాబేమిచ్చాడు చెప్పండి? మామగారి జవాబేంటి? 26వ వచనం తెలుసు కదా. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద. ఈ మాట పెళ్లికి ముందు చెప్పొద్దు. ఏమంటారు? ముందే చెప్పాలి. అయ్యా నీకు రాహేలు ఇష్టమైతే మరి మాకు పెద్దమ్మాయి ఉంది, ఆమెను కూడా చేసుకో, ఇద్దరిని ఇస్తాను, ఇద్దరికి నువ్వు 7 సంవత్సరాలు 14 ఏళ్ళు కొలువు చేస్తానంటే వీళ్ళిద్దరిని ఇస్తానని మాట్లాడాలి, ఒప్పందం చేయాలి. ఒడంబడికి ఎలా ఉంది? రాహేలు కోసం 7 సంవత్సరాలైన ఒప్పందం రాసుకున్నాడు, రాత్రికి రాత్రి పెళ్లి చేశాడు. మళ్ళీ ఉదయం అడిగితే మా మర్యాద, మా దేశ మర్యాద. ఏ దేశ మర్యాద పాటిస్తున్నారు క్రైస్తవులు వివాహాల విషయంలో? మనకు ప్రశ్న కాదా ఇది? తిథి నక్షత్రం అదేంటో కానీ క్రైస్తవుల వివాహాలు కూడా లోకస్తుల వివాహాలు జరిగే నెలలో అదే తేదీన ఉంటాయి. ఎక్కడ చూసినా పందిళ్ళే, బిజీగా ఉంటాయి, రోడ్లన్నీ హోలాహలంగా ఉంటాయి. ఏంటి బ్రదర్ ఈరోజే పెట్టారంటే దేవుని చిత్తం అంటున్నారు. దేవుని చిత్తం బ్రదర్. నిజంగా నువ్వు దేవుని చిత్తం ప్రకారం నిశ్చయించారా మీ పిల్లల పెళ్ళిళ్ళు? లాభాను వైపే ఉన్నారు చాలామంది. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, నీ పిల్లల్ని మోసగిస్తున్నావు, కానీ దేవుని మోసగించలేవు. సంఘాన్ని మోసగించవచ్చు, సేవకులను భ్రమ పెట్టవచ్చు. ఎందుకని చెప్పాం? లాబాను కుటుంబ పద్ధతులు చూసారా? ఇవన్నీ రాహేలుకి వంటబట్టాయి, లేయా వదిలిపెట్టేసింది. ఏ రోజైతే దైవజనుడు యాకోబుకు ఆమె వివాహం చేయబడిందో యెహోవాను విశ్వసించి ప్రార్థించడం ప్రారంభించింది.
విశ్వాసి. లోక మర్యాద, దేశ మర్యాద. కొంతమంది ఆ పేరు చెప్పేసి అలా సర్దుకెళ్ళిపోతున్నారు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకండి, ఉత్తమమైనది, అనుకూలమైనది, దేవుని దృష్టికి ఉత్తమమైన, దేవునికి అనుకూలమైన, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త పరిచర్య చేసినప్పుడు రక్షింపబడి ఏర్పడిన సంఘాలలో ఉన్న వాళ్ళందరూ అన్యజనులే. వారందరూ క్రీస్తులోనికి వచ్చారు. ఇంతకుముందు వాళ్ళు పితరుల ఆచారములు పాటించారు. ఇప్పుడు ప్రతి సంఘానికి రాశాడు ఆయన, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. పేతురు రాశాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అన్నాడు. పూర్వము మీకుండిన అజ్ఞాన దశ అన్నాడు. ఇవన్నీ జ్ఞాపకం రావాలి బైబిల్ ధ్యానిస్తున్న వాళ్ళకి. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవునికి అనుకూలమైన, దేవుని దృష్టికి ఉత్తమమైన, పరిశుద్ధమైన, దేవుని దృష్టిలో సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించండి అన్నాడు. పరిశీలించి తెలుసుకోవాలి. దేవుని చిత్తమును పరీక్షించి పరిశీలించి తెలుసుకోవాలంటే మనసు మారి నూతనమవ్వాలి, రూపాంతరము చెందాలి. చెందావా? గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుండి చదువుతున్నాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజములకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవయు నిష్ప్రయోజనమునైన మూల పాఠముల తట్టు మీరు తిరుగనేలా. 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. గలతీ విశ్వాసులకు రాస్తున్నాడు. ఒకప్పుడు అన్ని జనులే వీరు. క్రీస్తు సువార్తను అంగీకరించారు, రక్షణ పొందారు, ఆరాధన చేస్తున్న వాళ్ళే. కానీ ఏం చేస్తున్నారు? ఇంకా దినములు, ఇంకా నేను అన్ని వివరించలేను. దినములు ఆచరించేవారు, మాసములు, ఆషాఢ మాసం. మన పిల్లలను కూడా ఆషాఢ మాసం పంపిస్తున్నారా? దినములు, అమావాస్య ఈరోజు మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు. క్రైస్తవుల సంగతే. దినములంటే చనిపోయిన వాళ్ళకి దినాలు చేయడం కూడా. పేరుకు మాత్రం ఆదరణ కూడిక, పెట్టేది మాత్రం 15వ రోజు, 13వ రోజు, 9వ రోజు. బేసి సంఖ్య రావాలి, సరి సంఖ్య ఉండకూడదు. 21వ రోజు. ఆ రోజు ఆదరణ కోట పెడితే సరిపోద్ది, ఇంకా మళ్ళీ చుట్టాలు రావడం పెడుతుంది, ఇదంతా గొడవ ఎందుకు? లేదు, ఆ రోజు సమాధి కార్యక్రమం చేసి తీరలేదనుకోండి, మరుసటి రోజు ఇంకొక రోజు బంధువులు అందరూ ఉంటారు, మళ్ళీ వెళ్ళి రాలేరు. కాబట్టి అనుకూలంగా ఒక ప్రార్థన ఆదరణ కూటం పెట్టుకోవడం తప్పే ఉంది. మళ్ళీ సంవత్సరికం దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. మునుపు మీరు దేవుని ఎరగని వారు, నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. కాబట్టి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన
మూల పాఠాల తట్టు మీరు తిరగకూడదు. ఎంత కఠినంగా రాశాడు ఆయన. అందరు బైబిళ్ళల్లో ఉంటాయి, చదువుతారు, వింటారు, ప్రసంగాలు వింటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఇంకా అవే సంగతులు. ఆదికాండం 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదను ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి, చదవండి, యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకొంటిని. ఇది ఈయన భక్తి. యెహోవా ఆశీర్వదించాడంట. ఎలా తెలిసింది? ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థన చేసి తెలుసుకోవాలి. ఆయన శకునం చూశాడు. మళ్ళీ పోయి సిరియా దేశపు ఆచారములు రాహేలులో ఉన్నాయి అని చెప్పడానికి. రండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం. 23 సంఖ్యాకాండం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. చదివారు ఎప్పుడన్నా ఈ మాట? మరి యాకోబు మీద అన్ని నేరాలు మోపుతున్నారే మీరు. మోసగాడు, 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 అక్రమకారుడు. అసలు దోషులు ఎవరో వదిలిపెట్టి, అసలు నేరస్తులను విడిచిపెట్టి, తల్లి నేరస్తురాలు, మామ నేరస్తురాలు, ప్రేమించి కొలువు చేసి వివాహం చేసుకున్న భార్య నేరస్తురాలు. శకునము చూశాడు, కానీ ప్రవక్త ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికాడు. 23వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. 21వ వచనం చూడండి. ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇలాంటివి చదవండి బైబిల్లో. 12వ వచనం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావలెనని అతడు గొర్రెలు కాచెను. 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం. రండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకునుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని, అందరు చూడండి, అతన్ని దీవించి యాకోబును పంపివేశాను. ఇప్పుడు మీకు 2 మాటలు చెప్తా. 3వ అధ్యాయం 3వ వచనం 28:3లో అతనికి ఆజ్ఞాపించి అనే పదం ఉంది. 4వ వచనంలో అతన్ని దీవించి పంపెను. 2 విషయాలు. తండ్రి అయిన ఇస్సాకు కుమారుడైన యాకోబుకు ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి ఆజ్ఞ ఇది. రక్త సంబంధులు బంధువులలో ఒకతను వివాహం చేసుకోవాలి. తండ్రి ఆజ్ఞతో పాటు ఆశీర్వాదం. ఆదాముకు ఆశీర్వాదము, ఆజ్ఞ 2 ఇవ్వబడ్డాయి. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని ఏలుకోండి. 1వ అధ్యాయం 28వ వచనం. 2వ అధ్యాయంలో నీవు ఆ పండు తినవద్దు అనేది ఆజ్ఞ, ఫలించి వృద్ధి పొందమనేది ఆశీర్వాదం. ఆజ్ఞ ఆశీర్వాదం 2 ఉంటాయి. ఆజ్ఞ నెరవేర్చిన వారు ఆశీర్వాదానికి పాత్రులు. దేవుని ఆజ్ఞ ఉల్లంఘించిన వారు ఆశీర్వాదం పోగొట్టుకుంటారు.
యాకోబు తండ్రి ఆజ్ఞ విన్నాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. ఇది అన్ని కాలముల పిల్లలకు మంచి మాదిరి. ఇది ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం కొత్త నిబంధనలో కూడా ఈ కాలపు బిడ్డల కొరకు రాయబడిన మంచి మాట నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఎఫ్సీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము మొట్టమొదటి వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆశీర్వాదం ఉంది ఆ వచనంలో, అది ఆజ్ఞతో కూడింది. ఆజ్ఞ నెరవేర్చకుండా ఆశీర్వాదం వస్తుందా? ఆజ్ఞ ఉల్లంఘిస్తే ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. బైబిల్లో ఎక్కడికైనా ఇంకెంత చదివినా ఇదే సూత్రం, దేవుని సూత్రం. ఆజ్ఞలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక ఆజ్ఞ చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. యోహాను మొదటి పత్రిక 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొనాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇది తండ్రి ఆజ్ఞ. ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారు తండ్రి ఆజ్ఞ ఉల్లంఘించి ఉగ్రతకు పాలవుదురు. అందులో ఒక భాగం చెప్పాడు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలి. నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే ఆజ్ఞను ఇప్పుడు క్రీస్తును తండ్రి తన స్థానంలో తాను పంపిన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలనేది ఆజ్ఞ. ఇప్పుడు క్రీస్తును అంగీకరించకపోవడం కూడా ఆజ్ఞ అతిక్రమమే. యాకోబు తన తండ్రి ఆజ్ఞకు తల వంచాడు, తండ్రి దీవెన పొందాడు. ఇప్పుడు 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనం 28వ అధ్యాయం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయాను. అంతవరకు ఒక భాగం. తల్లిదండ్రుల మాట విన్న మంచి కుమారుడు యాకోబు, గుర్తుపెట్టుకోండి. మరి ఏశావు ఏం చేశాడు? అక్కడే వెంటనే కంటిన్యూయేషన్. ఏశావు తెలుసుకునేప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకుకు ఇష్టురాండ్రు కారని ఏశావు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయిలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక, అప్పటికే ఉన్నారు భార్యలు కాక, అబ్రహాము కుమారుడైన ఇష్మాయిలు కుమార్తెయు నెబాయోతు సహోదరిన మహలతను కూడా పెళ్లి చేసుకుని, 3వ పెళ్లి. అంతకుముందే 27వ అధ్యాయం 46వ వచనంలో రెబ్కా చెప్తోంది హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. 26వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూడండి. ఏశావు 40 సంవత్సరముల వాడై హిత్తీయుడైన బెయ్యేరు కుమార్తెకు యెహూదూతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాసెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేశారు. అన్య స్త్రీలు, కనాను స్త్రీలు. మనం చదివాం కదా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో హిత్తీయులు, కనానీయులు వారి కుమార్తెలను వివాహం చేసుకోవద్దని దేవుడు చట్టం చేశాడు తర్వాత. కానీ దేవుని చట్టమునకు, దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకంగా, అందుకనే ఏశావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను మీలో ఉంటాడేమో జాగ్రత్త అని వ్రాయాల్సి వచ్చింది. యాకోబుకి ఏం చెప్పారు? ఒక కుమార్తెను, లాబాను కుమార్తెలో ఒకతను వివాహం చేసుకోమన్నాడు. రాహేలు కోసమే కదా నేను కొలువు చేసింది, భార్య కావాలనని కొలువు చేశాను, భార్యలు కావాలనని అని దేవుడు రాయలేదు. మరి ఏశావు ఒకరు సరిపోలేదు, ఇద్దరు సరిపోలేదు. మళ్ళీ ఇప్పుడు తండ్రికి ఎవరు ఇష్టం కాదో వాళ్ళని మళ్ళీ చేసుకోండి. తెలిసి తప్పు చేయడం. వినాలి జాగ్రత్తగా. యవనస్తులు, ఈ కాలపు యవనస్తులు గమనించాలి. వివాహ విషయంలో ఇప్పుడంతా సొంత నిర్ణయాలే. అమ్మ నాన్న నిర్ణయం అక్కర్లేదు, దేవుని చిత్తం అక్కర్లేదు, సంఘ నిర్ణయం లేక దైవజనుల సూచన అవసరం లేదు. మీకేం తెలుసు మాకు ఎలాంటి భార్య కావాలో, నీకేం తెలుసు నాకు ఎలాంటి భర్త కావాలో? నీకు తెలియదమ్మా,
మీరు చదువుకోలేదు, మేము పెద్ద పెద్ద చదువులు చదివాము, మేము ఇంటర్నెట్లో సెలెక్ట్ చేసుకుంటాము, ఫేస్బుక్ సెలెక్షను, వాట్సాప్ సెలెక్షను, ఇంకేదో ఉంది, ఇన్స్టాగ్రామ్, చాలా చాలా వచ్చేసాయి. ఇప్పుడు మనుషులు ముఖాలు చూసుకోవట్లేదు, బొమ్మలు చూసుకుంటున్నారు అంతే. ఫేక్ ఐడీస్ ఉన్నాయి, అవునా కదా? నకిలీ ముఖాలు చూసి భ్రమపడి ఫోటోషాప్ చేస్తారు. అందం లేకపోయినా, ఆకర్షణ లేకపోయినా ఫోటోషాప్ చేస్తే ఓ అతిలోక సుందరలా కనపడుతుంది. ఈయన సర్వాంగ సుందరుడుగా కనపడతాడు ఇంటర్నెట్లో. మనిషిని చూసినప్పుడు కదా అసలు రూపం కనిపించేది. చాలా మోసాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియదా నీకు ఎలాంటి భర్తను చూడాలో? కని పెంచి పెద్ద చేసి కష్టపడి చెమటోడ్చి రక్తం పిండి పెంచింది నీ భవిష్యత్తు బాగుండాలనే. వాళ్ళు చదువుకోలేదు నిజమే, నిన్ను చదివించారే. గొప్ప గొప్ప ఉన్నత విద్యలు, హైటెక్, ఇంజనీర్, డాక్టర్. మాకంటే మా పిల్లలు ఉన్నత జీవితం ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి. అప్పులు చేసి లోన్లు పెట్టి, నాన్న ఎన్ని లోన్లు పెట్టాడు, అమ్ముడు పోయాడు నీకోసం. కుమారులకు అర్థం అవ్వట్లేదు. ఈ మధ్య మీరు కూడా చూస్తున్నారు వార్తల్లో, మీడియాలో, అందరి చేతిలోకి వచ్చేసింది కదా. అమ్మాయిలు డిబేట్లో కూర్చొని చెప్తున్నారు, మాకు వివాహం అక్కర్లేదు, మేము కలిసి బ్రతుకుదాం అనుకున్నాము, నా మనసుకు నచ్చిన అబ్బాయితో నేను కలిసి బ్రతుకుతున్నాను, దీన్ని సహజీవనం అని ఒక మంచి పేరు పెట్టారు. లివింగ్ రిలేషన్లో ఉన్నాం మేము అని చెప్తున్నారు, పెద్ద బహిరంగ వేదికలోనే. అదేంటమ్మా మరి పెళ్ళి వద్దా అంటే ఎవడు చెప్పాడు పెళ్లి చేసుకోమని? ఎక్కడ రాసింది? వివాహం చేసుకోవాలని రాజ్యాంగంలో ఉందా అంటున్నారు. చూసారా పెద్ద పెద్ద చదువులు చేసేసరికి ఏం తెలివితేటలు వచ్చినాయో. మరి రేపు నీ తరఫున అమ్మ ఉండాలా, అత్తమామలు ఉండాలి, మేనమామలు ఉండాలి, మేనత్తలు ఉండాలి, అటు అబ్బాయి తరఫున కూడా బంధుత్వాలు ఉండాలంటే అక్కర్లేదు. మాకు అమ్మ నాన్న అక్కర్లేదు, అత్తమామలు అక్కర్లేదు, అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అక్కర్లేదు, నాకు అతడు అతనికి నేను. వాడంటాడు నాకు అమ్మాయే సర్వస్వం. పెంచి కన్ను పెంచిన అమ్మ అక్కర్లేదా? చెమట రక్తంగా పిండి పెంచిన నాన్న అక్కర్లేదా? నిన్నగాక మొన్న కనిపించిన అమ్మాయే నీకు పరలోకం నుంచి దిగొచ్చిన దేవత. ఎక్కడో పరిచయమైన వ్యక్తి నీ తండ్రి కంటే ఎక్కువ. యాకోబు తల్లిదండ్రుల మాట విని వెళ్ళాను అనే చిన్న మాట ఎంత గొప్పదో తెలుసా? తండ్రి ఆజ్ఞకు లోబడిన కుమారుడు. అందుకు ఫలితంగా 14 ఏళ్ళు 20 ఏళ్ళు అరణ్యంలో ఉన్నాడు నాన్న మాట కోసం, తండ్రి మాట కోసం. 20 ఏళ్ళు అరణ్యములో అరణ్య జీవితం జీవించిన బుద్ధిగల కుమారుడు. ఏమి నువ్వు మోసం చేస్తే నేను చేయలేనా అనుకొని ఇద్దరిని తీసుకొని పారిపోయి రావచ్చు కదా. అటు తండ్రి మాటకు దేవుని దృష్టికి నిలబడ్డాడు, ధర్మంగా నిలబడ్డాడు. సరే, తండ్రి చేసిన మోసానికి లేయాకి ఎందుకు అన్యాయం చేయాలి నేను? ఆ అమ్మాయి తప్పేం లేదే. వాళ్ళ నాన్న చేసిన తప్పుకి లేయా జీవితం ఎందుకు నేను నాశనం చేయాలని ఆమెను కూడా భరించడానికి సిద్ధపడ్డాడు. కావాలని 2 భార్యలకు బేరం పెట్టుకోలా, చేసిన ఒప్పందం కోసం. తన జీవితం మూలంగా మరొక అమ్మాయి జీవితం అన్యాయం కాకూడదని పరిగ్రహించి మళ్ళీ 7 ఏళ్ళు పొడిగించుకున్నాడు అగ్రిమెంట్. ఇద్దరిని ఒకేసారి వివాహం చేసుకున్నాడు. మీరు 29వ అధ్యాయం చదివితే లేయా ఒక వైపున బిడ్డలు కంటుండగా అక్కడే ఒక మాట ఉంది, వెంటనే రాహేలు గొడ్రాలు అనే మాట. 7 ఏళ్ళ తర్వాత కాదు, ఒకేసారి. కానీ దేవుడు ఆమెలో ఉన్న విగ్రహాల పట్ల ఉన్న ఆమె ఆసక్తి, యెహోవా మీద సంపూర్ణ విశ్వాసం లేనందున కొంతకాలము దేవుడు రాహేలు గర్భమును మూసివేశాడు. అర్థమైంది కదా? దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతి కాడు. యాకోబు భార్య కావాలనని కొలువు చేశాను తండ్రి మాట కోసం. రండి, న్యాయాధిపతుల గ్రంథం
14వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మనకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, న్యాయాధిపతి అయిన, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. 14 మొదటి నుంచి చదువుతాను చూడండి. సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెను అని తల్లిదండ్రులతో అనేను. చూసారా, ఇది ఈ కాలపు పెళ్ళి. అప్పుడే నేను చూశాను, నాకు నచ్చింది. ఎవరు అంటే ఇశ్రాయేలు స్త్రీ కాదు, తన గోత్రీకురాలు కాదు. ధర్మశాస్త్రంలో ఉంది, ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలోనే వివాహం చేసుకోవాలా. ఇశ్రాయేలీలు కూడా ఒక గోత్రంలో వారు మరొక గోత్రంలో కూడా వివాహం చేయకూడదు. నిర్గమకాండం 2వ అధ్యాయం మొదటి వచనం ఏంటి? లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. ఇంకా దానికి చాలా వివరాలు ఉన్నాయి. ఇప్పుడు సంసోను తన తండ్రి గోత్రంలో వివాహం చేసుకోవాల్సిన వాడు ఫిలిష్తీయుల దగ్గరికి, వాళ్ళకి శత్రువులు, అన్యులు. నాకు నచ్చింది అంటున్నాడు. మీరొచ్చి ఖరారు చేయాలి. నీ స్వజనుల కుమార్తెలో కానీ నా జనులలో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతని అడిగిరి. అందుకు సంసోను అన్న జవాబు రాశాడు, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. యాకోబుకి సంసోనికి ఎంత తేడా ఉందో చూడండి. ఏశావు మార్గంలోనే నడిచాడు సంసోను. యాకోబు దేవుని చిత్తములో, తల్లిదండ్రుల ఇష్టములో నడిచిన బుద్ధిగల కుమారుడు. వాక్యం చెప్తోంది, రుజువు చేస్తోంది. నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అంటున్నారు. ఇప్పుడు అదే చాలామంది పిల్లలు చేసే పొరపాటు. దేవునికి ఇష్టమా? ప్రార్థన చేశారా యవనస్తులారా? మీ వివాహం గురించి ప్రార్థన చేసుకుంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు? నేను ప్రార్థించి కనిపెట్టగా దేవుడు నాకు యోగ్యురాలని ఇచ్చాడు, యోగ్యుడిని ఇచ్చాడని చెప్పగలిగే పరిపక్వత. అదే కదా రోమపత్రిక 12వ అధ్యాయం. పరిశుద్ధమైన, దేవునికి అనుకూలమైన దేవుని చిత్తము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు రూపాంతరం చెందాలి. అమ్మో, ఎంత దేవుని ఏర్పాటు, ఎంత మేలో చూడండి. ఎందుకు చాలామంది జీవితాలు సంతోషంగా లేవు? ప్రారంభం బాగానే ఉంటుంది. ఈ మధ్య మరొక విష సంస్కృతి వచ్చింది, మీరు వినే ఉంటారు. కో లివింగ్. రిలేషన్లో ఉండేదేమో చదువు అయిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇంకా పెళ్ళి అక్కర లేకుండా కలిసి జీతున్నారు. అదేంటమ్మా మరి పిల్లలు పుడితే ఎట్లా అంటే, పుడితే పుడతారు. ఒకవేళ మా ఇద్దరికి గిట్టకపోతే చెరొకళ్ళని తీసుకొని చెరొక దారిని వెళ్ళిపోతాం అంటున్నారు. వినండి, మీరు చూడండి మీడియాలో. మీరు పెళ్లి చేస్తారు, గ్యారంటీ ఏముంది? ఎంతమంది విడాకులు తీసుకోవట్లేదు? పెళ్ళై విడాకులు తీసుకునే కంటే పెళ్లి కాకుండా కొంతకాలం కలిసి ఉండి విడిపోవడం మంచిది కదా, అది ఇది ఒకటే కదా అని న్యాయశాస్త్రం రాసేశారు వీళ్ళే. ఇంకొక మెట్టు పైకెళ్ళి చదువుకునేటప్పుడే కలిసి కాపురం చేయడం మొదలుపెట్టారు. రూమ్మేట్స్ అట, ఒకే రూమ్లో ఉంటారు. అమ్మాయి అబ్బాయి రూమ్ రెంట్ ఎక్కువ ఉందని షేర్ చేసుకుంటారట. ఎక్కడుంది? అబ్బాయిలు రూమ్మేట్స్గా ఉండడం ధర్మమే, అమ్మాయిలు రూమ్మేట్స్గా ఉండడం ధర్మమే. ఇదెక్కడి విష సంస్కృతి? కో లివింగ్. చదువులు ఎక్కువ అవుతున్నాయి కానీ సంస్కారం పోతోంది. బైబిల్ అనుసరించే పిల్లల కోసం, క్రైస్తవ కుటుంబాల కోసం నేను మాట్లాడేది. దైవ భక్తి గల కుటుంబాల కొరకు ఎంత చక్కని క్రమం రాశాడండి. యాకోబు దేవుని మాట చొప్పున వెళ్ళాడు, తండ్రి ఆజ్ఞ చొప్పున వెళ్ళాడు, దేవుని చిత్త ప్రకారం వెళ్ళాడు. కానీ మనుషులు చేసిన మోసములో తాను న్యాయంగా నిలబడ్డాడు. లేయాను పరిత్యజించలేదు. లేయాతో పాటు రాహేలు కోసం మరి 7 ఏండ్లు కొలువు చేసి న్యాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. అది దేవుడు ఆమోదించాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథము 4వ అధ్యాయం. అంటే దేవుడు బహు భార్యత్వాన్ని,
ఎక్కువ మందిని వివాహం చేసుకోవడాన్ని అనుమతించడు. పాత నిబంధన, కొత్త నిబంధన. కానీ అది అజ్ఞాన కాలం. 4వ అధ్యాయం రండి, 11వ వచనం. అందుకు పురద్వారమందుండిన ప్రజలందరూ పెద్దలు, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. బెత్లెహేములో ఉన్న పెద్దలందరూ రూతు బోయజుల పెండ్లికి వచ్చి ఆశీర్వదిస్తున్నారు. బోయజుకు శుభాకాంక్షలు చెప్తూ, నీ ఇంటికి వచ్చిన ఆ యవనస్తురాలని దేవుడు ఎలా వర్ధిల్ల చేస్తాడట? ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా. అనగా యాకోబు నిజాయితీని బట్టి దేవుడు వాళ్ళిద్దరిని ఆమోదించాడు. అర్థమైందా మీకు? అలాగని బహుభార్యత్వాన్ని దేవుడు అనుమతించాడని కాదు. చాలాసార్లు చెప్తాం మనం, అజ్ఞాన కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం వచ్చేసింది. ఏం రాశాడు? ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండవలను. ఏకవచనమే, ఏకపత్ని పురుషుడు. మొదటి నుంచి దేవుని క్రమం అదే. మధ్యలో మనుషులు చేసుకున్నారు. ఒక్క ఆదాము, ఒక్క హవ్వ. అవునా కదా? వారిద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు. కయూను వంశంలో వచ్చింది బహుభార్యత్వం. ఆదా సిల్లా లెమెకనేవాడు. యాకోబు కుటుంబ జీవితంలో అతడు నమ్మకంగా ఉన్నాడు. క్రీస్తు సంఘము కోసం ఎలా శ్రమ పడ్డాడో అతడు భార్య కావాలని కొలువు చేసెను. చాలా చాలా తీవ్రమైన శ్రమలు పొందాడు. సమయం లేదు నాకు. 1-2 మాటలు చదివి ప్రార్థన చేస్తా, వివరించను, మీరు ధ్యానం చేసుకోండి. 31వ అధ్యాయం 38వ వచనం. ఈ 20 ఏండ్లు నేను మీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఇచ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దానిని నీవు నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని. పగటి యందు దొంగిలింపబడిన దానినే, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగూ ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టము చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పాను. మీరు మళ్ళీ ధ్యానం చేసుకోండి. ఎండకు ఎండి తిని, మంచుకు తడిసి తిని, క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. దొంగిలించబడింది కూడా నా దగ్గర తీసుకున్నావు నష్టపరిహారం. దుష్టమృగాలు చీల్చివేసిన వాటిని కూడా నా మందలో నుండి నీ మందలో కలిపి లెక్క తగ్గకుండా చేశాను. 20 సంవత్సరాల్లో ఒక్క మేక పిల్లనైనా నేను నీ మందలోది నేను తినలేదు. ఉన్నారా ఇలాంటి నిజాయితీ గల సేవకులు, ఉద్యోగస్తులు? నీ డిపార్ట్మెంట్లో ఇంత నమ్మకంగా ఉన్నావా? నీ ఉద్యోగంలో ఇంత నమ్మకంగా ఉన్నావా? నీ సంఘ పరిచర్యలో యాకోబు వలె ఇంత నమ్మకంగా ఉన్నామా మనం? నమ్మకమైన సేవకుడు, దేవుని చిత్తం కొరకు, తండ్రి ఆజ్ఞ కొరకు 20 ఏండ్లు అరణ్యములో ఎండిపోయి క్షీణించిన దైవజనుడు మనకు మాదిరి. క్రీస్తు ప్రేమను సంఘము పట్ల క్రీస్తు ఎలా రుజువు చేశాడో యాకోబు తన భార్య కొరకు కొలువు చేశాను. ప్రభు అట్టి ప్రేమ, నమ్మకత్వం, యథార్థత మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఉద్యోగ జీవితంలో ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపామయుడైన తండ్రి, మీ ప్రేమ, మీ నమ్మకత్వం, మీ యథార్థత, మీ సమర్పణ
భక్తుల జీవితాల్లో మాకు చూపిస్తున్నావు. మేము కూడా మీ మాదిరి అనుసరించుటకు ప్రభువా, మాకును మీ ఆజ్ఞకు విధేయత, మీ మాటకు లోబడుట, మీ చిత్తము నెరవేర్చుట, సంపూర్ణము మీకు అనుకూలమైన మీ చిత్తమును మేము తెలుసుకొని మీకు అనుకూలముగా నడుచుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రం చేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.